నువ్వు ఎలా తిరుగుతున్నావు? ఛాన్స్ కోసం ఎంతమంది తిరుగుతున్నారు నగర్ లో? ఛాన్స్ ఇస్తే ఇలా నీ రుబాబు మాట్లాడుతున్నావు. అది నువ్వు బయటకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడేవనేది నువ్వు పర్టికులర్ రీజన్ చెప్పాలి. అది చెప్పట్లేదు నువ్వు. వాళ్ళలో ఏ క్లాన్ సభ్యులు బాగా ఆడుతున్నారు? ఎవరు ఆడట్లేదన్న, అసలు ఆటే లేదన్న. అది అసలు ఫస్ట్ బిగ్ బాస్ కి మన పల్ల ప్రశాంత్ అయితే ఏ గేమ్ అయితే ప్లే చేశాడో సెంటిమెంట్, ప్రతి ఒక్కరు ఆ సెంటిమెంట్ ని పట్టుకొని ల్యాగ్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ చూడాలంటే విరక్తి వస్తుంది. అసలు దాన్ని చూసే బదులు బ్లూ ఫిలిం చూసేది బెస్ట్ అనిపిస్తుంది ఒకసారి. రియల్ గా చెప్తున్నా, అంత చండాలంగా ఆడుతున్నారు. ఎవరినైనా తీసుకొని మంచిగా ఉన్న వాళ్ళని, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బెస్ట్. క్యారెక్టర్ లేని వాళ్ళని తీసుకున్నారు చాలా మంది. అందరినీ డబ్బున్న వాళ్ళనే తీసుకున్నారు. డబ్బు లేని వాడిని, కింద స్థాయి వచ్చిన ఎవరిని తీసుకోలేదు. మినిమం పలుకుబడి ఉంది ప్రతి ఒక్కరికి. పలుకుబడి లేని వాడు ఎవడు లేడు బిగ్ బాస్ లో. ఫస్ట్ నుంచి కూడా సీజన్ 8 లో ఒక్క పల్లె ప్రశాంత్ నాయుడు తీసుకున్నారు. ఆయన మోసం చేసిండు డబ్బులు ఇస్తానని. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా 12 మెంబర్స్ లోపలికి వెళ్తారని చెప్తున్నారు కదా నాగార్జున. ఈ 12 మెంబర్స్ ఎందుకు వెళ్తారంటే వాళ్ళతో ఆట లేదనే కదా. ఈ బయట ఉన్న వాళ్ళు లోపలికి ఎందుకు వస్తారు? వీళ్ళతో గేమ్ లేదనే కదా బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తున్నారు. అది వాళ్ళతో గేమ్ ఉంటే వీళ్ళు ఎందుకు లోపలికి వస్తారు? సబ్స్టిట్యూషన్ ఎందుకు తీసుకుంటారంటే నువ్వు ఆడలేదు కాబట్టి పక్క ప్లేయర్ని తీసుకుంటారు. అలా మీతో అవ్వదు అన్నప్పుడు పక్క వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళ నష్టానికి బిగ్ బాస్ నడిపించుకోలేరు కదా. వాళ్ళకు ఉన్నది అదొకటే, నాగార్జున వాళ్ళకి. రొమాంటిక్ అంటే హగ్స్ చేసుకోవడం, కిస్సులు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అన్న? అది మూవీ పరంగా అయితే బాగుంటది అన్న. ఇలా లైవ్ లో చేసుకుంటే ఇప్పటికే అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లేడీస్ చాలా చెడిపోయారు. నువ్వు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి చేయడం వల్ల పబ్లిక్ లో మళ్ళీ ఇంత పెరిగిపోతుంది. అసలు రోడ్ల మీద విచిత్రంగా తిరుగుతున్నారు ఇప్పుడే. వీళ్ళు చేసే పనికి మళ్ళీ రెచ్చిపోతారు. దీన్ని పోలీసులు కూడా దానికి రెస్పాండ్ అవుతలేరు. గవర్నమెంట్ కూడా వీళ్ళు ఎందుకు పబ్లిక్ లో చేస్తున్నారు, ఇది లైవ్ కదా అని చెప్పేసి కూడా ఎవరు రియాక్షన్ అవుతలేరు. చాలా ఇబ్బంది. ఇట్లయితే లేడీస్ కి రెస్పెక్ట్ లేనట్టు పోతుంది. మణికంఠ గేమ్ ఎలా ఉన్నాడు? ఫస్ట్ భాష బదులు మణికంఠని తీసేసింటే మంచిగా ఉండే. అన్ని అదేందన్న, అసలు సెంటిమెంట్లే వాడుతున్నాడు. ఒక గేమ్ ప్లే చేస్తున్నాడు, గేమ్ ఆడట్లేదన్న. అసలు గేమే ఆడతలేడు ఆయన. గేమ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ 12 మందిని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే బెస్ట్. అంటే వీళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అంతా ఇంగ్లీష్ లోనే ఉన్నట్టుంది. మన ఇప్పుడు శ్రీలంక దగ్గర ఏదో బీచ్ దగ్గర వాళ్ళు అవి చేతి బ్యాండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. అర్థమైందా? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినంత మంది తోపులు కాదన్న. చాలా మంది మాట్లాడతారు. ఈ కుక్క కూడా ఇంగ్లీష్ లో బౌ అంటది. అర్థమైందా? మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు లేరు. బాయ్స్ లో కానీ గర్ల్స్ లో ఎవ్వరు లేరు. సోనియా అసలు లేరు. వేస్ట్ అంటున్నా. వాళ్ళు పద్ధతి పాడు అనేది ఏది లేదు. బరి తెగించి వీడియోలు తీస్తున్నారు. లైవ్ లో బరి తెగించి తిరుగుతున్నారు. అసలు మెయిన్ రీజన్ చెప్పాలంటే మరి వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వెళ్తే బాగుంటుంది లోపలికి? ఎలాంటి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది? మన రవి అన్న హర్ష సాయి మీద ట్రోల్ చేశాడు చూడు, రవి అన్న, ఆయన వెళ్తే బాగుంటది. అలాంటి వాళ్ళు వెళ్ళాలి. హర్ష సాయి మరి హర్ష సాయి మనకు తెలియదు అన్న ఆయన ఎవరు. ఉన్న దాంట్లో టాప్ ఎవరు అరెస్ట్ అవుతారు. అసలు నేను వాళ్ళని చూడడం వేస్ట్ అన్న అంటున్నా. బ్లూ ఫిలిం చూస్తా వాళ్ళని చూసేటప్పుడు. నేను చెప్తున్నా, చూడొద్దని చెప్తానన్నా.